తీన్మార్ మల్లన్న ఆఫీసుపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఆ సమయంలో మల్లన్న గన్ మ్యాన్ 5 రౌండ్ల కాల్పులు జరపడంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణానికి దారితీసింది. ఉప్పల్ దాటాక మేడిపల్లిలో తీన్మార్ మల్లన్న ఆఫీసులో ఈ ఘటన జరిగింది. ఆఫీసులో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు జాగృతి కార్యకర్తలు. ఈ సందర్భంగా కొందరికి గాయాలయ్యాయి. దాడి సమయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసులో ఉన్నట్టుగా తెలుస్తోంది. మల్లన్నపై దాడి చేసేందుకు జాగృతి కార్యకర్తలు ప్రయత్నించారు. తోపులాటలో మల్లన్న చేతికి గాయాలయ్యాయి. బీసీ రిజర్వేషన్లకు కవిత మద్దతుగా కవిత ప్రకటన చేయడంతో కవితకు బీసీలకు సంబంధం ఏంటని జహీరాబాద్ లో జరిగిన సభలో కామెంట్ చేశారు మల్లన్న. ఈ వ్యాఖ్యలకు జాగృతి కార్యకర్తలు భగ్గుమన్నారు. పెద్ద సంఖ్యలో మేడిపల్లిలోని మల్లన్న ఆఫీసుకు వచ్చి దాడి చేశారు. జవహర్ నగర్ మాజీ కార్పొరేటర్ ఆధ్వర్యంలో జాగృతి కార్యకర్తలు అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. వచ్చి రాగానే ఆఫీసులోని కుర్చీలను, అద్దాలను, ఇతర ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో మేడిపల్లి పరిసరాల్లో ఉద్రిక్తతకు దారితీసింది. మల్లన్న ఆఫీస్ కు పోలీసులు చేరుకున్నారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం మల్లన్న ఆఫీస్ మొత్తం పోలీసుల అధీనంలో ఉంది. ఏసీపీ స్థాయి అధికారితో పాటు చాలా మంది పోలీసు అధికారులు మల్లన్న ఆఫీసుకు చేరుకున్నారు. మల్లన్న స్టేట్మెంట్ ను ఏసీపీ రికార్డ్ చేశారు. అలాగే క్లూస్ టీమ్ ను కూడా మల్లన్న ఆఫీస్ కు చేరుకుంది. దాడికి చెందిన ఆధారాలను సేకరిస్తూ ఉన్నారు పోలీసులు. ఫస్ట్ అటాక్ ఫస్ట్ వచ్చింది ఫస్ట్ అటాక్ ఫస్ట్ వచ్చింది రైట్గా మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం. గన్ పైకి లేపి గాల్లోకి గన్మెన్ కూడా అక్కడ కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. సో గన్మెన్ కాల్పుల్లో జాగృతి కార్యకర్త సాయి కూడా గాయపడ్డారు. ఒక శరీరంలోకి బుల్లెట్ దూసుకు వెళ్లింది. సాయికి రామ్నగర్ సౌమ్య హాస్పిటల్లో అయితే ఇప్పుడు చికిత్స అందిస్తూ ఉన్నారు. జహీరాబాద్ సభలో మల్లన్న ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలే తాజాగా ఈ రగడకు కారణంగా తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ తో కవితకు సంబంధం ఏంటని ఆ సభలో ప్రశ్నించారు మల్లన్న. కవిత బీసీనా నిలదీశారు. తాము రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉంటే మీరు పండగ చేసుకోవడం ఏంటో అర్థం కావట్లేదన్నారు. మీకు మాకు ఏమైనా కంచం పొందానా అని పేర్కొన్నారు ఎమ్మెల్యే. సో ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే తాజాగా కూడా మల్లన్న ఆఫీస్ పై దాడి జరిగినట్టుగా కూడా తెలుస్తోంది.
మరి ఏందా బీసీల పంచాయతీ ఏంది మల్లన్న? ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునపోతి ఇంతే దుటెను కట్టేసినట్టుంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాదు. ఎస్, మా బీసీలకు 42% రిజర్వేషన్ నిజంగానే వచ్చిందంటే మా ఎస్సీ ఎస్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి, మా మైనారిటీ బిడ్డలు పండుగ చేసుకోవాలి. 78 ఏళ్ల సంధి మమ్మల్ని తొక్కి చిత్రహింసలకు గురి చేసి అసలు మీకు కూడా లేదురా ఈ భూమి మీద నిలబెట్టినటువంటి మీ జాతి పండుగ చేసుకునేది మాకు అర్థం కాలేదు. అది చూసిన వాళ్ళ నవ్వుతా ఉన్నారు, ఈమెకేం సంబంధం రా ఎగురుతా ఉందని చెప్పి. మరి ఏందా బీసీల పంచాయతీ? ఇక తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి చేశారు జాగృతి కార్యకర్తలు. ఒక్కసారిగా కూడా జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఈ నేపథ్యంలో కూడా మల్లన్న గన్ మ్యాన్ అక్కడ ఉన్న వారిని చెదరగొట్టేందుకు గాల్లోకి 5 రౌండ్ల కాల్పులో కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ కాల్పుల్లో కూడా ఒక జాగృతి కార్యకర్తకు కూడా అక్కడ గాయాలంటుగా తెలుస్తోంది. ఆయన శరీరంలో కూడా బుల్లెట్ తగిలినట్టుగా ఆయన కూడా హాస్పిటల్లోకి చేర్చారు. రైట్, అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా పోలీసుల కంట్రోల్లో ఉంది. అప్పటికే పోలీసులు అందరూ కూడా చేరుకున్నారు. సిచ్యువేషన్ ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అసలు తీన్మార్ మల్లన్న ఆఫీస్ దగ్గర లాంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది. ఇప్పటికే పోలీసులు అక్కడ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే గాయపడ్డారు ఒక జాగృతి కార్యకర్త సాయి అనే వ్యక్తి కూడా. ఆ కాల్పుల్లో ఒక బుల్లెట్ శరీరంలోకి దూసుకువెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆయన సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఓవరాల్ గా మల్లన్న ఆఫీస్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది ప్రవీణ్? హిమబిందు అయితే మనం చూసుకుంటే తీన్మార్ మల్లన్న కార్యాలయం పైన అయితే దాడి జరిగింది. దాడి జరిగిన క్రమం లోపల ఆ పోలీసులు ఇప్పుడు అక్కడ చేరుకున్నారు. డీసీపీ ఆధ్వర్యంలో మొత్తం టోటల్ గా ఆఫీస్ మొత్తం తమ కంట్రోల్లోకి తీసుకుని మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. క్లూస్ టీం కూడా అక్కడకు చేరుకుని సీసీ కెమెరాలలో కూడా ఈ దాడి యొక్క దృశ్యాలను, ఆ దాడికి జరిగినటువంటి సంఘటన దృశ్యాలను మొత్తం త్వరగా కూడా పరిశీలిస్తున్నారు. కాసేపటి క్రితమే మల్లన్న మీడియా ముందు కూడా రావడం జరిగింది. సుమారు 11 గంటల ప్రాంతంలో అయితే మల్లన్న ఆఫీస్ కు రావడం జరిగింది. నేను ఆఫీస్ కు వచ్చిన తర్వాత వివిధ సమస్యలు కారణాలతో ఆఫీస్ కు వచ్చిన ప్రజలతో మాట్లాడుతుండగా దాడి జరిగింది అంటూ కూడా మీడియాతో చెప్పడం జరిగింది. అదేవిధంగా 11:25 నిమిషాలకు జై కవితక్క అంటూ ఆ నినాదాలు చేస్తూ ఆఫీస్ లోకి చొరబడ్డారు. 20 నుంచి 30 మంది వరకు ఈ నినాదాలు చేస్తూ అక్కడ ఫర్నిచర్ ని మొత్తం ధ్వంసం చేస్తూ ఆ సమస్యను తెలుపుకోవడానికి వచ్చినటువంటి ప్రజలను కూడా వారిపైన దాడి చేస్తూ ఆసుపత్రి సిబ్బందిలను కూడా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆఫీస్ లో సిబ్బంది ఉంటారో ఆఫీస్ సిబ్బందులను కూడా మొత్తం గాయాల పాలు చేశారంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ కవితక్క నాయకత్వం వర్ధిల్లాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఫర్నిచర్ ను ధ్వంసం చేయడమే కాకుండా అయితే హత్యాయత్న ప్రయత్నం చేశారు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే సాటి ఎమ్మెల్సీ పైన హత్యాయత్నానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా అయితే మల్లన్న తెలపడం జరిగింది. అదేవిధంగా మా కార్యాలయం పైన దాడి చేసి రక్తపు డైరీలు పరిపాలించారు. మొత్తం తోలుగా అక్కడ ఉన్నటువంటి రక్తపు మరకలు, గాజు కుప్పలు మొత్తం తోలుగా చూపించడం జరిగింది. అదేవిధంగా ఆ కిరాయి గుండెలను పంపి హత్యాయత్నానికి చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా తెలపడం జరిగింది. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోటల్ గా అయితే కవిత పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ అనుచిత వ్యాఖ్యలకు అనుగుణంగానే ఈ దాడి చేశామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జాగృతి కార్యకర్తలు ఈ యొక్క దాడికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. కానీ అయితే ఈ విధంగా సాటి ఎమ్మెల్సీ పైన ఈ విధంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా చెప్పడం జరిగింది. పోలీసులు కూడా అయితే అక్కడ ఉన్నటువంటి ఆ క్లూస్ ను అయితే సేకరిస్తున్నారు. దాడికి జరిగినటువంటి ఘటన గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మల్లన్న ద్వారా స్టేట్మెంట్ కూడా తీసుకునే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ విధంగా దాడి జరిగినటువంటి దృశ్యాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. కాబట్టి మొత్తం టోటల్ గా సీసీ కెమెరాలు కూడా ఆ పోలీసులు పరిశీలిస్తున్నారు. దాడికి జరిగినటువంటి ఘటన పైన అయితే మరి కాసేపట్లో ఈ యొక్క దాడి ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనేది మొత్తం టోటల్ పూర్తిగా వివరణ ఇచ్చేందుకు మల్లన్న కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. హిమబిన్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Hey!
రా